కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందని, రేవంత్ రెడ్డి మొద్దు నిద్రతో గ్రామాలు పడకెక్కాయని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వ వైఫల్యంలో సిద్దిపేట జిల్లాలో డెంగ్యూ వచ్చి 2 యువకులు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరల్ ఫీవర్ల వల్ల వైద్యం కోసం ప్రజలు అప్పుల పాలవుతున్నారని, పిల్లలు చనిపోతే ఆ తల్లుల కడుపు కోతకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. రేవంత్ తిట్టుడు బంద్ చేసి పనిచేయమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారని ఎద్దేవా చేశారు. అంతకుముందు జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్లో డెంగ్యూతో మరణించిన మహేష్, శ్రావణ్ కుమార్ కుటుంబాలను పరామర్శించారు హరీష్ రావు. తిమ్మాపూరే కాదు, ఇవాళ తిమ్మాపూర్లో 2 పిల్లలు, చేతికొచ్చిన కొడుకు 15 ఏళ్ల పిల్లవాడు చనిపోతే ఆ తల్లి కడుపు కోతకు బాధ్యత ఎవరిది? ఇది రేవంత్ ప్రభుత్వం యొక్క నేరపూరిత నిర్లక్ష్యం. నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ తమ్ముడు చనిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ మీరు మహేష్ చనిపోతే మహేష్కి 2 చిన్న పిల్లలు, ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఆ పిల్లల బతికేం కావాలి? నీ పట్టింపు లేక, నీ చేతగానితనం వల్ల, పల్లెల్లో పారిశుధ్యం పడికేయడం వల్ల ఇవాళ మహేష్ చనిపోయిండు. అదేవిధంగా శ్రావణ్ చనిపోయిండు. శ్రావణ్, మహేష్ల మరణం ఇది ప్రభుత్వ హత్య. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగానితనం వల్ల ఈ పిల్లలు ఇవాళ ప్రాణాలు పోయినాయి. దవాఖానలో పోతే మందులు లేవా, సూదులు లేవా, గ్రామాల్లో పారిశుధ్యం లేదా? ఇప్పటికైనా పట్టించుకో. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి? మీ రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, రేవంత్ రెడ్డికి తిట్లు తప్ప పాలన రాదు అన్నాడు. ఏ పొద్దుగా లేస్తే తిట్టుడు తప్ప పని శాతం అయితే లేదు రేవంత్ రెడ్డికి. నేను చెప్పలే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తుండు. తిట్టుడు బంద్ పెట్టు, ఇప్పటికన్నా ఏమైనా పని చేయి, లేకపోతే జనం తిరగబట్టరు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు.